మన కాళ్ళ కింద నిశ్శబ్దంగా ఒక భారీ పర్యావరణ సంక్షోభం పెరుగుతోంది. భూమి చర్మంగా పిలువబడే నేల, వాతావరణ మార్పులు, అధిక రసాయనాల ఆధారిత వ్యవసాయం, అటవీ వినాశనం, భూమి అధిక వినియోగం, అనారోగ్యమైన వ్యవసాయ పద్ధతుల కారణంగా వేగంగా క్షీణిస్తుంది. సారవంతమైన భూమికి ప్రాణాధారమైన మట్టిలోని సేంద్రియ కార్బన్ తగ్గిపోవడం, ఆహార భద్రత, జీవ వైవిధ్యం, నీటి వ్యవస్థ, ప్రపంచ వాతావరణ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా మారిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేల అనేది కేవలం మట్టి కాదు, ఇది జీవం నిండిన ఒక సంక్లిష్ట పర్యావరణ వ్యవస్థ. ప్రపంచ ఆహార ఉత్పత్తిలో 95% కంటే ఎక్కువ భాగం నేలపై ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా భూమిపై ఉన్న జీవ వైవిధ్యంలో దాదాపు మూడింట రెండొంతులు ఇది నివాసంగా ఉంటుంది. ప్రపంచ అంచనాల ప్రకారం మంచులేని భాగంలో దాదాపు మూడో వంతు ఇప్పటికే మానవ చర్యల వల్ల క్షీణిస్తుంది. వాతావరణ మార్పు, జీవ వైవిధ్యం నష్టం, నీటి కొరతతో పాటు నేల క్షీణతను కూడా ఒక ప్రధాన ప్రపంచ సంక్షోభంగా పరిగణించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. నేల క్షీణత, వాతావరణ మార్పు ఒకదానితో మరొకటి బలంగా అనుసంధానమై ఉన్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలో అస్థిర వర్షపాతం, కరువులు, వరదలు, అడవి అగ్ని ప్రమాదాలు మట్టిలోని సేంద్రియ కార్బన్ వేగంగా తగ్గిస్తున్నాయి. అదే సమయంలో చినివేచిన నేలలో నిల్వ ఉన్న కార్బన్ భారీ స్థాయిలో వాతావరణంలో విడుదలైన గ్లోబల్ వార్మింగ్ను మరింత తీవ్రతం చేస్తుంది. 1960-2020 మధ్య కాలంలో అడవులు గడ్డి భూములు వ్యవసాయ భూములుగా మార్చడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ కార్బన్ స్థాయిలో గణనీయంగా తగ్గాయి. సహజ పర్యావరణ ప్రాంతాలను సాగు భూములుగా మార్చడం వల్లే నేల కార్బన్ 15-25% వరకు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు సాగు భూములను తిరిగి అడవులు లేదా గడ్డి భూములుగా మార్చితే కార్బన్ స్థాయిలు 60% వరకు పెరగవచ్చు. అయితే ఈ పునరుద్ధరణ దశాబ్దాల సమయం పట్టవచ్చని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. లక్షలాది చిన్న రైతులు అత్యల్ప సేంద్రియ కార్బన్ ఉన్న భూముల్లో వ్యవసాయం చేస్తున్నారు. అనేక ఉష్ణమండల వ్యవసాయ ప్రాంతాల్లో సేంద్రియ కార్బన్ స్థాయిలు ఆరోగ్యకర ప్రమాణాల కంటే చాలా తక్కువ 0% వరకు పడిపోయాయి. నేల నాశనాన్ని వేగవంతం చేస్తున్న అనారోగ్యకర వ్యవసాయ పద్ధతులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేల క్షీణతకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. అధిక దున్నకం, అసత్యమూల రసాయనాలు, ఎరువులు వినియోగం, వరద ఆధారిత సాగు, పంట అవశేషాలు దహనం, అధిక మేత వంటి చర్యలు నేల నిర్మాణాన్ని దెబ్బతీసి సారాన్ని తగ్గిస్తున్నాయి. భారీ వ్యవసాయ యంత్రాల వినియోగం వల్ల నేల గట్టిపడటం కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. నేల గట్టిపడినప్పుడు నీటి చొరబాటు తగ్గిపోతుంది, మొక్కల వేర్లు పెరగలేవు, గాలి చలనం తగ్గుతుంది. దీనివల్ల పంట దిగుబడులు పడిపోవడమే కాకుండా మిథేన్, నైట్రేషన్ ఆక్సైడ్ వంటి హరిత గృహవాయువులు ఉద్గారాలు పెరుగుతాయి. ప్రత్యేకంగా దక్షిణాసియాలో విస్తృతంగా కనిపించే పంట అవశేషాల దహనం నేల ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తుంది. గోధుమ విత్తనాల కోసం పొలాలను త్వరగా సిద్ధం చేయడానికి రైతులు వరిగడ్డిని కాల్చడం సాధారణంగా కనిపిస్తుంది. కానీ ఈ పద్ధతి నేలలోని కార్బన్ను తీవ్రంగా తగ్గించి వాయు కాలుష్యాన్ని, వాతావరణ మార్పులు పెంచుతుంది. సంక్షోభ తీవ్రంగా ఉన్నప్పుడు సరియైన పునరుద్ధరణ చర్యల ద్వారా క్షీణించిన నేలను మళ్ళీ ఆరోగ్యవంతంగా మార్చవచ్చని నిపుణులు విశ్వసిస్తున్నారు. వ్యవసాయ పరిరక్షణ, వ్యవసాయ సేంద్రియ పదార్థాల వినియోగం, ఆగ్రో ఫారెస్ట్, మెరుగైన నీటిపారుదల వ్యవస్థల ద్వారానే నేలలో సేంద్రియ కార్బన్ పెంచితే నేలాసారం, నీటి విలువ సార్థం, జీవ వైద్యం, పంటలు, సహనశక్తి గణనీయంగా మెరుగుపడతాయి. ఆరోగ్యకరమైన నేలలు కార్బన్ నిల్వ కేంద్రాలు పనిచేస్తాయి. వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ గ్రహించి భూమిలో నిల్వ చేస్తాయి. కార్బన్ సబ్స్టిట్యూషన్ పిలువబడే ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు ఒక ప్రధాన సహజ వాతావరణ పరిష్కారంగా భావిస్తున్నారు. సుస్థిర వినియోగ పద్ధతులు అనుసరించి నేలల్లో కార్బన్ నిల్వ చేసే రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందజేసే కార్బన్ ఫార్మింగ్ విధానాన్ని కూడా పరిశోధకులు ప్రోత్సహిస్తున్నారు. దీని ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా పర్యావరణ పునరుద్ధరణకు సహకారం అవుతుంది. ప్రకృతికి భూమిని తిరిగి ఇవ్వాల్సిన అవసరం ప్రస్తుత వ్యవసాయ విధానాలపై కొనసాగుతున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ భూముల్లో దాదాపు 40% ఇప్పటికే క్షీణించగా ప్రతి సంవత్సరం విపరీతమైన ఆహారం వృధా అవుతోంది. ఒరిస్సా ఒప్పందాల ప్రకారం సాధించే క్షీణ వ్యవసాయ భూముల్లో గణనీయంగా భాగాన్ని తిరిగి అడవులు, గడ్డి భూములు, సహజ పర్యావరణ వ్యవస్థలను అప్పగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తక్కువ నీటితో అధిక ఫలితాలు ఇచ్చే డ్రిప్
ఫర్టిగేషన్ వంటి నీటి సమర్థ సంకేతాలను విస్తృతంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. భవిష్యత్ వ్యూహం తక్కువ వనరులతో ఎక్కువ ఆహార ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ భూమి, తక్కువ నీరు, తక్కువ ఎరువులు, తక్కువ శక్తి వినియోగంతో అధిక ఉత్పత్తి సాధించాల్సిన అవసరం ఉంది. అందుకే రైతులు ఈరోజు ఈ పొలాలను తాళగబెట్టకుండా మనం పర్యావరణాన్ని పాడు చేయడమే కాకుండా మనకు ఎంతో లాభం చేసే క్రిమి కీటకాలు కూడా చనిపోతాయని చెప్పేసి నిపుణులు అంటున్నారు.